హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఈవెన్ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, రైట్. డియర్ స్టూడెంట్స్, మనకి యానిమల్ హస్బెండరీకి సంబంధించి చాలామంది కూడా మనకి ఏంటంటే కామెంట్స్ పెడతా ఉన్నారు. ఏంటంటే డైలీ లైవ్ క్లాసెస్ అనేటివి కండక్ట్ చేసేవారు, సో లైవ్ క్లాసెస్ అని ఎందుకు ఆపారని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా చాలామంది ఏంటంటే అప్డేట్ ఇంకా ఏమైనా వచ్చిందా, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా, అదేవిధంగా ఇంకా చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే వాస్తవంగా నోటిఫికేషన్ అనేది ఉందా లేదా, ఓకేనా, వచ్చే అవకాశాలు అసలు వాస్తవంగా ఏమైనా ఉన్నాయా లేదా, ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ అండి. అభ్యర్థులందరూ కూడా మీ అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీకు 2 తెలుగు స్టేట్స్లో ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు వేర్వేరు ప్లాట్ఫామ్స్లో దొరుకుతున్నాయి. సో మినిమం కాస్ట్ 2,000 దగ్గర నుంచి మీకు ఆఫ్లైన్కి పోతే కనుక 25,000 రూపాయల దాకా గతంలో ఫీజులు వసూలు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు 2,000కి తగ్గకుండా చాలా చోట్ల మీరు యానిమల్ హస్బెండరీకి సంబంధించి కోర్సులు పర్చేస్ చేసి ఉంటారు. అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు 2,000 రూపాయల దగ్గర నుంచి దాదాపుగా 25,000 రూపాయల దాకా మీరు చెల్లించి ఆన్లైన్ కోర్సెస్ తీసుకునే ఉంటారు, ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకుని ఉంటారు. మరి నా సంగతి మీ అందరికీ తెలిసిందే. అందరికీ అందుబాటులో ఉండాలి. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా మన యొక్క కోర్స్ అనేది ఏదైతుందో ఈ కోర్స్ అనేది బర్డెన్గా ఉండకూడదు, ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను మొదటి నుంచి కూడా ఈ రోజుకి కూడా 799 రూపాయలకి మీకు కాస్ట్ అనేది ఒక +1 రూపీ కూడా నేను చేయలేదు. అదేవిధంగా లీస్ట్ కాస్ట్ 499 రూపీస్తో స్టార్ట్ చేసి 799తోనే నేను ఎండ్ చేయడం జరిగిందనమాట. సో నేను ఇంత తక్కువకి ఇస్తున్నానంటే కంటెంట్ లేదని కాదు, లేకపోతే చెప్పలేమని కాదు, చేయలేమని కాదు, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచే నేను మాట్లాడతాను. అంటే ఒక ఆస్పిరెంట్గా ఉండేటప్పుడు మనకి ఎన్ని సమస్యలు ఎదురవుతాయో, నోటిఫికేషన్ రాకపోతే ఎలా ఉంటుంది, అదేవిధంగా ప్రిపరేషన్ పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే అన్నీ కూడా ఈవెన్ నా లైవ్లు కూడా మీరు చూడొచ్చు. మీకు ఎప్పుడు కూడా మీ సైడే నేను ఎప్పుడు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా ఓకేనా, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఎక్కడ కూడా ఫేక్ అప్డేట్ అనేది లేకుండా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ ఇప్పటిదాకా మనం ఇచ్చింది ఏంటంటే మీకు మే 30న మీకు ఒక పేపర్ క్లిప్పింగ్ అనేది వార్తాపత్రికలు ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో రావడం జరిగింది. మరి మే 29న మనకి ఒక మీటింగ్ జరిగి దానికి సంబంధించి సారాంశం అని మీకు చెప్పడం జరిగింది. ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. మరి అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే జూలై 3వ వారం అంటే మోస్ట్లీ రేపటి నుంచే ప్రారంభమవుతుంది. అఫ్కోర్స్ రేపటి నుంచే ప్రారంభమవుతుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియో చేసేది జూలై 14, సో జూలై 15కి మీకు రిలీజ్ అవుతుంది. సో మోస్ట్లీ ఈరోజే కదా. సో ఈరోజు నుంచి 3వ వారం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు జూలై 3వ వారం నుంచి ఆగస్టు 3వ వారం అని చెప్పి నేను చెప్పడం జరిగిందండి, ఓకేనా. సో జూలై 3వ వారం నుంచి ఆగస్టు 3వ వారం అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఈ గ్యాప్లో ఓకేనా, జూలై 3వ వారం దగ్గర నుంచి ఆగస్టు 3వ వారం గ్యాప్లో మీకు ఏంటంటే ఆ డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి ఓకేనా, ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక రివ్యూ మీటింగ్ అనేది నిర్వహించాల్సినటువంటి పరిస్థితి అనేది ఉందండి, ఓకేనా. ఈ రివ్యూ మీటింగ్ ఏంటంటే ఇక్కడ రివ్యూ మీటింగ్ యొక్క సమ్మరీ అంటే సారాంశం ఏంటి అంటే ఈ మీటింగ్ పెట్టగల కారణం ఏంటంటే ఈ వెటనరీ డిపార్ట్మెంట్లో ఓకేనా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకేనా, అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అవసరాలు ఏంటి, అదేవిధంగా ఫ్యూచర్లోని ఏవైనా వేకెన్సీస్ రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, అదేవిధంగా మీకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వార్త ఏంటంటే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ సర్టిఫికేట్స్ని ఎలా మనము ఎలిమినేట్ చేయాలి, అదేవిధంగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఓకేనా పాసిబుల్ మంత్ ఏంటి, ఓకేనా, వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ ఇచ్చేదానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే అంశం పట్ల వీరు డిస్కస్ చేస్తారు. అయితే గమనిక ఇక్కడ వేకెన్సీస్ని మాత్రమే వెటర్నరీ డిపార్ట్మెంట్ తెలియజేయగలదు, కానీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలనేది మాత్రం ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకోలేదు, డిపార్ట్మెంట్ చేతిలో ఉండదు. అయితే దీనికి ఏంటంటే ఆర్థిక శాఖ ఆమోదం అనేది ఉండాలి,
ఓకేనా, ఆర్థిక శాఖ ఆమోదం ఉంటే కనుక నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఇదివరకు తెలుసు ఈ జేఎల్ఎంస్ ఉన్నారు చూసారు, జూనియర్ లైన్మెన్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఉద్యోగాలు హోల్డ్లో పడినాయి. ఎందుకంటే ఈ ఫేక్ ఐటీఐ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తేవడం వల్ల ఏంటంటే ఈ జేఎల్ఎంస్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క పోస్టుల్ని చాలామంది హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట. మరి హోల్డ్లో పెట్టేటప్పుడు ఏమవుద్దండి, సాధారణంగా హోల్డ్లో పెట్టేటప్పుడు వీరు ఏంటంటే కోర్టు కేసు వేస్తారు. ఒకవేళ అది ఫేక్ సర్టిఫికేట్ అయితే నిలబడదు, ఓకేనా, ఫేక్ సర్టిఫికేట్ అయితే కోర్టు కేసు అనేది నిలబడదు. ఒకవేళ జెన్యూన్ సర్టిఫికేట్ అయితే కనుక కోర్టు కేసు అనేది నిలబడుతుంది. ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఫేక్ సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే జాబ్ సంపాదించారో వీరికన్నా, ఓకేనా, ఫేక్ సర్టిఫికేట్ జాబ్ సంపాదించిన తర్వాత వీళ్ళని తీసేస్తే, అంటే జాబ్ అనేది ఒకవేళ వీళ్ళ హోల్డ్లో పెడితే కనుక వీరు ఎంత సఫర్ అవుతారు లేదా పక్కన పెడితే, ఈ ఫేక్ సర్టిఫికేట్స్ వలన మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, మెరిట్ స్కోర్ వచ్చి కూడా, ఓకేనా, రిజర్వేషన్ బేస్డ్ లేకపోతే ఏజ్ బేస్డ్ ఏంటంటే ఈవెన్ ఈ ఫేక్ సర్టిఫికేట్ హోల్డర్స్కి జాబ్స్ అనేవి వెళ్ళడం జరిగింది. మరి మెరిట్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు రావడం కూడా కాస్త కష్టమైంది. ఇది రాస్టర్ పరమైనటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయని తర్వాత తేలిందనమాట. అయితే మనకి ఇమ్మీడియట్గా ప్రజెంట్ నోటిఫికేషన్ రావాలి అంటే మనకి ఇమ్మీడియట్గా ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్ సంబంధించి 100% నిర్ణయం అనేది తీసుకోవాలి. ఆల్రెడీ దీని మీద డిపార్ట్మెంటల్ డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది ఒక్కరితో పోయేది కాదు కదా. ఫేక్ సర్టిఫికేట్స్ అనేవి కేవలం అభ్యర్థిని మనం లాక్ చేసినట్టు కాదు కదా. కేవలం ఈ ఫేక్ సర్టిఫికేట్స్ని అంటే ఎవరైతే ఇష్యూ చేశారు కాలేజెస్, ఆ కాలేజెస్కి సంబంధించి వారు ఇష్యూ చేయడానికి ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఇష్యూ చేశారు కాబట్టి, ఇష్యూ చేయడం అంటే ఏంటి, ఇండైరెక్ట్గా డిపార్ట్మెంట్ దగ్గర క్లియరెన్స్ వస్తేనే వాళ్ళు ఇష్యూ చేసినట్టు, అంతే కదా. సో దీనికి డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆయా కాలేజ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయా కాలేజ్ వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఒక అవకాశం పెట్టిన ఫేక్ సర్టిఫికేట్స్ అనే అంశాన్ని పక్కన పెట్టి, ఓకేనా, అంటే అది హోల్డ్లో పెట్టి మనకి నోటిఫికేషన్ ఇచ్చేదానికి కూడా అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో వాస్తవంగా వారు 750 ఖాళీలను విడతల వారీగా ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతోపాటుగా ఏంటంటే రిటైర్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావన అనేది ఉంది. సో రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ రిటైర్మెంట్స్ దీంతోపాటుగా ఏంటంటే ఉన్నటువంటి వేకెన్సీలు, మరి ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఒకవేళ కన్ఫర్మ్ దాదాపుగా ఒక 1200 సర్టిఫికేట్స్ దాకా, ఓకే, దాదాపుగా ఒక 1200 మంది దాకా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరివి కూడా రీవెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫేక్ సర్టిఫికేట్ హోల్డర్స్ 1200 మంది ఉండడం కాదు, 1200 మంది దాకా వెరిఫై చేయాల్సి ఉంది. సో ఒకవేళ ఈ వెరిఫై అయితే కనుక ఇందులో ఏమైనా ఫేక్ అని చెప్పి తేలితే కనుక ఈ వేకెన్సీస్ని కూడా మనకు ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దానికన్నా ముందు ఈ ఫేక్ సర్టిఫికేట్స్ అనే అంశం కాకుండా ముందే ఈ 750 పోస్ట్ రిక్రూట్ చేస్తాం విడతల వారీగా అన్నారు. ఒకవేళ ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్స్ ఏమైనా కానీ కన్ఫర్మ్ అయితే కనుక ఇవి ఏమైనా ఉంటే ఇవి ఈ నోటిఫికేషన్కి ఉండకపోవచ్చు, నెక్స్ట్ నోటిఫికేషన్కి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఖచ్చితంగా 2 నోటిఫికేషన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. 2 నోటిఫికేషన్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనకి రాబోయే నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ అనుకోవాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అంటే బిఫోర్ ఎలక్షన్. ఇది అందరూ మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. బిఫోర్ ఎలక్షన్ మాత్రం నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దానికన్నా ముందు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కూడా దాదాపుగా ఒక 600 వేకెన్సీల దాకా భర్తీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ మనకి జూలై 3 నుంచి ఆగస్టు 3వ వారం మధ్యలో మనకి ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్డేట్ అనేది వస్తుంది. ఎగ్జామ్ అయితే కనుక అక్టోబర్ నుంచి నవంబర్ 1వ వారం మధ్యలో, ఒకవేళ నోటిఫికేషన్ కన్ఫర్మ్ అయిపోతే కనుక అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, ఓకేనా. సో కాబట్టి నోటిఫికేషన్ రాదు అనడానికి ప్రూఫ్ అనేది ఎక్కడ లేదు. నోటిఫికేషన్ వస్తుంది అనడానికి మాత్రం వార్తలు అయితే ఉన్నాయి. అయితే అఫీషియల్గా వారు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సమాచారం అనేది రిలీజ్ చేయలేదు. కాకపోతే మాకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికి సొల్యూషన్ అయితే మాత్రం మీకు అక్టోబర్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ లోపల అప్డేట్ అనేది జూలై 3వ వారం నుంచి ఆగస్టు 3వ వారం మధ్యలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈసారి మనకి నోటిఫికేషన్ సంబంధించి అనేక అంశాలని మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక అంశాలు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి గతంతో పోలిస్తే, ఓకేనా, గతంతో పోల్చేటప్పుడు మనకి పోటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది.
పోటీ పెరగడం అంటే ఏ విధమైనటువంటి పోటీ అండి? అభ్యర్థుల సంఖ్య పెరగడం కాదు. అభ్యర్థులు అందరూ చదువుతారు. అదేవిధంగా మార్క్స్ కూడా ఎక్కువ మందికి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఒక్కసారి మార్క్స్ అనేవి అందరివి రేస్లో ఉంటే కనుక మీకేమవుతుందంటే కట్ ఆఫ్ అనేది ఏదైతుందో కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. ఓకేనా? ఈసారి మనకి 20 మార్కులకి, 30 మార్కులకి, 40 మార్కులకి ఉద్యోగం అనేది రాదు. ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే 100 మార్కులు మీకు వెటర్నరీ కంటెంట్, అదేవిధంగా 50 మార్కులు జిఎస్. ఇక్కడ 100 మార్కులు వెటర్నరీ కంటెంట్లోని నువ్వు 80+ మార్క్స్ తెచ్చుకుంటే నీకు జనరల్ స్టడీస్ 50లో ఒక 20 వచ్చినా ఇక్కడ టోటల్ స్కోర్ 100 అవుతుంది. నువ్వు రేస్లో ఉంటావు అనమాట. అంటే ఏదేమైనా కానీ 150 మార్కులకి ఖచ్చితంగా మీరేంటంటే 85 నుంచి 95 మార్కుల రేంజ్లోనే ఈసారి ఉండాలి. ఓకేనా? సాదా సీదాగా చదివితే మాత్రం కుదరదనమాట. అయితే మీకేంటంటే మీకు ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఒకవేళ ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెడితే కనుక మీకు కొన్ని చాప్టర్స్ ఉన్నాయండి. కేవలం ఒక 8 చాప్టర్లు ఉన్నాయి. అంటే మీకేంటంటే ఎక్కువ చాప్టర్సే ఉన్నాయి. ఓకేనా? అంటే ఆంధ్రాలో 20 చాప్టర్స్ ఉన్నాయి. సిలబస్లో కుదింపు జరుగుతుందని చెప్పి టాక్ అనేది ఉంది. ఓకేనా? సిలబస్లో కుదింపు జరిగితే నిజంగా మన అదృష్టవంతులం. ఇంకోటి ఏంటంటే క్లాస్లో యాడ్ చేయలేదు అంటున్నారు. సార్ ఒకవేళ న్యూ సిలబస్ అంటే 20 చాప్టర్స్ని తగ్గించి 8 చాప్టర్లు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఆ 8 చాప్టర్లు ఏంటంటే మాకున్నటువంటి సమాచారంతో 8 చాప్టర్లు చేయడం జరిగింది. మిగతా చాప్టర్లు 12 చాప్టర్లు కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ వచ్చే టైంకి సిలబస్ మారలేదు అనుకుంటే కనుక వితిన్ 10 డేస్లోనే ఆ వీడియోస్ అన్నీ కూడా టోటల్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఎవరు కంగారు పడకండి. మరి యానిమల్ హస్బెండరీకి సంబంధించి మీకు ఒక 8 చాప్టర్ల మీద దృష్టి పెట్టాలి అని చెప్పాను. ఓకేనా? 8 చాప్టర్లు ఏంటి సార్? ఇక్కడ 8 చాప్టర్లు ఏంటి అంటే మీరు మొదటగా పౌల్ట్రీ అనే చాప్టర్ మీద బాగా దృష్టి పెట్టాలి. ఓకేనా? పౌల్ట్రీ మేనేజ్మెంట్, ఓకేనా, పౌల్ట్రీ యాజమాన్యం అనే టాపిక్ మీద శ్రద్ధ పెట్టాలి. ఇది ఫస్ట్ టాపిక్. తర్వాత డిసీజెస్ మీద శ్రద్ధ పెట్టాలి. అండ్ తర్వాత వచ్చేసరికి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, కృత్రిమ గర్భధారణ చాప్టర్. అండ్ తర్వాత బేసిక్స్ ఆఫ్ సర్జరీ, ఓకేనా, బేసిక్స్ ఆఫ్ సర్జరీ, శస్త్రచికిత్స ప్రాథమిక అంశాలు. అండ్ తర్వాత డైరీ మేనేజ్మెంట్ మీద శ్రద్ధ పెట్టాలి. ఓకేనా? ఏదండి? డైరీ మేనేజ్మెంట్. ఓకే, డైరీ మేనేజ్మెంట్ తర్వాత మీకు లైవ్ స్టాక్ డిసీజెస్. ముందు డిసీజెస్ అన్నారు కదా, కామన్గా మానవుల్లోని జంతువుల కామన్ సిమ్టమ్స్ ఉంటాయి, అవి అన్నమాట ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లైవ్ స్టాక్, పశువుల్లో వ్యాధులు. తర్వాత వచ్చేసరికి మీకేంటి ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి దానికి సంబంధించి. అండ్ తర్వాత మీకు 8వ చాప్టర్ వచ్చేసరికి మీట్ గివింగ్ యానిమల్స్, మాంసాన్ని ఇచ్చే జంతువు. ఈ చాప్టర్ ప్రజెంట్ నడుస్తుంది. సో ఒక్క వీడియో చేస్తాం, దీని మీద ఇంకా వీడియోస్ చేయాల్సి ఉంది. సో అదైతే అప్డేట్ చేస్తా. సో ప్రజెంట్ ఈ 8 చాప్టర్ మీద మీరు బాగా శ్రద్ధ పెట్టాలండి. ఓకేనా? అయితే మాకున్నటువంటి సమాచారం ఏంటంటే 150 మార్కుల పేపర్ ప్యాటర్న్ ఉంది కదా, 150 మార్కుల పేపర్ ప్యాటర్న్లో మనకి 100 మార్కులు వెటర్నరీ ఉంది, 50 మార్కులు జనరల్ స్టడీస్ ఉంది, అంతే కదా. సో ఇది తెలంగాణ ప్యాటర్న్ లాగా అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి చూడాలి. 200 మార్కులని, 200 మార్కులు 100 మార్కులు వెటర్నరీ, అదేవిధంగా 100 మార్కులు వచ్చి జనరల్ స్టడీస్. అయితే జనరల్ స్టడీస్ అనేది ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పి విన్నాం. ఓకేనా? అంటే 100కి ఇక్కడ నీకు 35 వస్తే చాలు అంటున్నారు. ఓకేనా? ఇక్కడ 35 వచ్చి ఇది మాత్రం మెరిట్ తీస్తారు. ఈ పేపర్ 1 అయితే మాత్రం క్వాలిఫైయింగ్ నేచర్ తీస్తారు అంటున్నారు. సో చూడాలి, దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుందని చూద్దాం. ఓకేనా? అయితే మొత్తం వెటర్నరీ కోర్సు మీకు డైలీ లైవ్ క్విజెస్ అనేది పెట్టట్లేదు అంటున్నారు. సో లైవ్ క్విజెస్ అనేది పెడతాను. ఓకేనా? నేను అప్డేట్ ఇస్తాను, ఎప్పటి నుంచి పెడతాను ఏంటని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మనకి ఆగస్టు 3 నుంచి ఈ రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయండి. సో వారు ఎంతకాలం నా మీద డిపెండ్ అయ్యి నా కోసం ఇన్నాళ్ళల్లో నాతో పాటు జర్నీ చేసి వచ్చినటువంటి అభ్యర్థులు, మరి వారికి కొంచెం సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం కాల్స్ ఎక్కువయ్యాయి. అందువల్ల ఏంటంటే ఆగస్టు 3 ఎగ్జామ్ ఉండడం వల్ల వాళ్ళ కోసం వీడియోస్ రికార్డ్ చేయడం వల్ల కొంచెం టైం అనేది లాగ్ అయింది. సో ఎనీవే నేనైతే స్టార్ట్ చేస్తాను లైవ్ క్లాసెస్ అనేవి. ఓకేనా? అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి మీకు కంప్లీట్ కోర్స్, ఓకేనా, కంప్లీట్ కోర్స్ అంటే వెటర్నరీ పార్ట్, యానిమల్ హస్బెండరీ మొత్తం కూడా మీకు 2 తెలుగు స్టేట్స్లో మీకు ఎట్లా అంటే 2000 దగ్గర నుంచి మినిమం ఫీజు ఉంది కదా ఆన్లైన్లో, 2000 నుంచి 15,000 ఉంది ఆన్లైన్లో, ఆఫ్లైన్ అయితే 25,000 ఫీజు ఉందన్నమాట. సో నేను కేవలం 799 రూపాయలే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతోని, అదేవిధంగా నేను తయారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక 576 పేజెస్ పీడిఎఫ్ ప్రింట్ తీసుకునే విధంగా కూడా మీకు అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ ఏదైతే ఉందో కామెంట్ బాక్స్లో మీకు కోర్స్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెంటనే మన యాప్ కూడా డౌన్లోడ్ చేయండి. మన యాప్ ఇవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ పేరే
బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ. ఓకేనా, బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ. ఓకేనా, సో దయచేసి అభ్యర్థులు గమనించండి. ఓకేనా, ఇక్కడ స్పెల్లింగ్ కరెక్షన్ ఇస్తాను చూడండి. బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్, ఇదే ఛానల్తో మన యాప్ ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే నా నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. నా నెంబర్ 7981450336. ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.